అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మామ కోడలు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? అసలే అమ్మ కొడుకు కదా, ఎంతైనా చిన్నప్పటి నుంచే అమ్మ పెంపకంలో పెరిగాడు కదా. వాళ్ళమ్మకి వాళ్ళ నాన్న అన్యాయం చేయటం ఎంత మగాడైనా తన పురుషాహంకారం ఒప్పుకోలేకపోయిందే. ఎవరో ఆడది వచ్చి వాళ్ళ నాన్న పక్కన భార్యగా ఉండటం, వాళ్ళ నాన్న మరొక ఆడదాంతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని తాళి కట్టానని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం, వాళ్ళమ్మకు విడాకులు ఇవ్వటం అన్యాయం అనిపించింది, తప్పు అనిపించింది. వాళ్ళమ్మని మోసం చేశాడని, వాళ్ళమ్మని వాడుకొని వదిలేశాడని, ఆడదాన్ని ఉసురు పెడుతున్నాడని, వాళ్ళమ్మని దుఃఖ పెడుతున్నాడని వాళ్ళ నాన్న మీద కోపంతో గుండె రగిలిపోయింది. వాళ్ళ నాన్న తీసుకొచ్చిన తారా అనే ఆవిడ మీద అసహ్యం పెరిగిపోయి ఆవిడని చూస్తేనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ చాలా చిరాకు పడుతూ గుండె రగిలిపోవటం మొదలైంది జగదీష్కి. ఎంత దాంట్లో బ్రెయిన్ పనిచేయక ఆఫీస్కి వెళితే అబ్బో మామూలుగా ఉండదు జగదీష్ కాంటాక్ట్ లిస్టు. అమ్మాయిలు వరద ప్రవాహంలాగా వచ్చి పడతారు హీరో గారి మీద. దాంతో దా హోటల్కి వెళ్దాం, దా నా ఫ్లాట్కి వెళ్దాం, దా నా విల్లాకి వెళ్దాం, దా ట్రిప్పుకి వెళదాం అంటే వాళ్ళమ్మ అంటే పంచప్రాణాలు కదా, ఎంతైనా అమ్మ కొడుకు కదా. కాబట్టి వాళ్ళమ్మ లైఫ్ స్పాయిల్ అయిపోయిందనే దిగుల్లో, ఆవేదనలో, ఫీలింగ్స్ కూడా రాక అసలు అమ్మాయిలతో వెళ్ళాలనే మూడు కూడా పోయి మీకు దండం పెడతానే కొన్నాళ్ళు నన్ను వదిలేయండి అనేసి ఆఫీస్కి టైంకి పరిగెత్తి మధ్యలో వాళ్ళమ్మ సూసైడ్ చేసుకొని చచ్చిపోద్దు అనే దిగులతో ఆఫీస్ నుంచి ఎర్లీగా వచ్చేస్తూ వాళ్ళ అమ్మ గదిలోనే కూర్చొని ఒకవైపున అనసూయ సముద్రంలాగా ఎగసి పడుతూ కోపంతో మొగుడు మీద రగిలిపోతూ, సవతి మీద రగిలిపోతూ, కోడల్ని తిట్టిపోస్తూ వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ అన్నం తినటం మానేసింది, నీళ్లు తాగటం మానేసిందే. మొగుడు పడగదిలోకి రావట్లేదని దిగులతో రగిలిపోతూ ఆయన చూడాలని ఆయన ఎదురుగా అన్నం తినకుండా పస్తులున్నా ఆయన అస్సలు పట్టించుకోలేదు. ఆ తర్వాత వ్రతాలు చేయటం, పూజలు చేయటం, నోములు నోచటం, నా మొగుడు నా వాడు కావాలని చివరికి వశీకరణ మంత్రాలు జపించటం, ఒకవైపున ఆయన ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆ ముడుపులు ఈ ముడుపులు కట్టడం, ఆ మంత్రగాళ్ళ దగ్గరికి ఈ తాంత్రిక బాబాల దగ్గరికి తిరిగి తీసుకొచ్చే ఆ పూజలు ఈ పూజలు అని చేయటం, ఆయనకి ఆ యంత్రాలు ఈ తంత్రాలు, ఆ తాళ్ళు ఈ తావీజులు అని తీసుకొచ్చి కట్టడం, తను కట్టుకోవటం. నేను నీ గుర్తు రావట్లేదా, ఒక్కసారి నా గదిలోకి రావచ్చు కదా అయ్యా, ఏం చేయమంటావే వచ్చి, ఇన్నేళ్ల నుంచి నీ గదిలోకి వచ్చే నేను చేసిన కాపురం కాదా ఏందే, అయినా నీలో నాకేం తెలియదనే అనేపాటిగా ఇంకా ఉందమ్మా, నా జీవితం నాశనం చేసేసాడమ్మా, నా జీవితంలో నిప్పులు పోసాడు, నేనేం తక్కువ చేశాను రా మొదలష్టపోడా నీకు అనేపాటికి నీ కోళ్ళు ఏం తక్కువ చేసిందని నీ కొడుకు వెళ్తున్నాడే అనేపాటికి అవ్వా వాడితో పోల్చుకుంటున్నాడు అయ్యో అని వెక్కిళ్ళు పెట్టి ఏడవటం మొదలుపెట్టి వెయిట్ లాస్ జర్నీలోకి వెళ్ళిపోయినట్టు మనిషి దిట్టంగా ఇంత లావున ఇంత ఎత్తున ఉండే అనసూయ మొగుడి కోసమని సన్నబడి, మొగుడి కోసమని నాజుగ్గా తయారయ్యి, మొగుడి కోసమని డైటింగులు చేసి, మొగుడి కళ్ళల్లో పడాలని ముడి తీసేసి, జడ తీసేసి, పోనీటైల్ చేయించి, అరగంజా చీరలు బొడ్డు కింద కట్టి, మొగుడు కోసమని పొట్టి చేతులు జాకెట్లు, పెద్ద నెక్కులు జాకెట్లు వేసిన, ఆయన కోసం మువ్వల పట్టీలు పెట్టిన, ఆయన కోసం కోడల వయసు వాళ్ళ కన్నా చిన్నదానిలా తయారైన ఆయన మొహం తిప్పి కూడా చూడట్లేదు. ఆ దిగులతో కుళ్ళిపోయి కొడుకు మీద పడి చూసావడ్రా, నా వైపు చూస్తున్నాడేమో, నా మీద మోజు తీరిపోయిందయ్యా, నేను నచ్చట్లేదురా మీ నాన్నకి, నేనేం తక్కువ చేశానయ్యా అంటాం, ఏడవటం. కొడుకు అది వచ్చిందిగా అమ్మ, దాన్ని చూసి తారా డార్లింగ్ రామనుమనే శ్రీకర్రావు పొద్దున్నే ఆవిడ్ని నిద్రలేపి ఆ తర్వాత ఇద్దరూ కలిసి జాగింగ్ డ్రెస్సులు వేసుకొని జాక్కి వెళ్ళి రావటం, ఇద్దరు కలిసి కపుల్ గోల్స్ అని చెప్పి కలిసి యోగాసనాలు వేయటం, ఇద్దరూ కలిసి ఇక స్నానం చేద్దాం పద, షవరు నువ్వు నాకు వీపు రుద్దుదు కానీ నేను నీకు తల రుద్దుతానంటే ఓయమ్మో ఇంకేముందమ్మా, నా కాపురం కూలిపోయిందమ్మా, నా సంసారం ఆరిపోయిందమ్మా. అత్తయ్య మామయ్య విడాకులు ఇచ్చాక ఎందుకు
ఎందుకు అన్నిసార్లు అనుకుంటావు అని తనూజ అంటే, నోరు పోయి పనికి వాళ్ళిద్దారు ఇది ఉన్నప్పుడే అంతా జరిగిన, ఇదేమన్నా చెప్పిందేమో చూసేవరా నీకు నాకు, నువ్వైనా ఒక్క మాట ఫోన్ చేయొద్దా అని జగదీష్ అంటే, అయ్యో నువ్వే గర్ల్ ఫ్రెండ్తో బిజీగా ఉంటావో, నువ్వు ఫోన్లు తీయవు కదా, మళ్ళీ నిన్ను డిస్టర్బ్ చేయటం ఎందుకులే ఆ టైంలో అని చేయలేదులే నేను అనేపాటికి, ఇదొకటి టైం చూసి మాటల్ని కత్తులుగా చేసి బాణాలుగా వాడుద్దమ్మా, ఏదో పనికి వాళ్ళెత్తి తయారైంది నీకు, వీడో దుర్మార్గుడు తయారయ్యాడు నాకు, ఊరాయ్ ఏదైనా విషయం ఉంటే తీసుకురారా, కలిపి పెట్టేస్తాను దానికి వీడికి, పర్వాలే మొగుడు చచ్చిన దానిలా మిగిలిపోతాను నేను, మా పతివ్రతగా ఉండిపోతారయ్యా అని ఏడుపు మొదలుపెట్టింది అనసూయ. గుండెలు మండిపోయి ఒక రోజున వాళ్ళ నాన్న కొట్టడానికి చెయ్యెత్తి వాళ్ళ నాన్న షర్ట్ పట్టుకుంటే చెంపలు వాయించే ఆయన ఒక్క తోపు తోసేసరికి నా కొడుకును కొడుతున్నాడవ్వా, నా కొడుకును కొడుతున్నాడయ్యా, ఎవరో చెప్పగానవ్వా, ఆస్తంతా తన పేరు మీద పెట్టుకొని పసిబిడ్డను కొడుతున్నాడమ్మా, ముక్కుపచ్చులారిన బిడ్డను కొడుతున్నాడమ్మా, ఉప్పుడుకెత్త మోసులో పడమ్మా, రెండో పెళ్ళాన్ని తెచ్చి మొదటి పెళ్ళాం బిడ్డలు మనకి రావట్లేదమ్మా, ఏ రోజైనా నీ మాట కాదన్నారా, నీకేమైనా తక్కువ చేశారా, అమ్మ ఒక్కగానొక్క బిడ్డ వారసుడిని కొట్టాడమ్మా, ఇటు చేతులు ఇరిగిపోరా, అది నూరి పోసి కొట్టేస్తుందమ్మా అని కూర్చోటం ఏడవటం అనసూయ. నన్నే కొడతావా అని జగదీష్ అంటే, నరికేస్తా, అది నా పర్సనల్ విషయం అని నీకు చెప్పా, నీ అమ్మ విషయంలో నువ్వు అమ్మ కొడుకుగా ఉండి నా విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యావంటే ప్రాణం తీస్తా అనేపాటిగా, అమ్మో నా కొడుకుని చంపేస్తానంటున్నాడు అమ్మా అటు ఏడవటం కూర్చొని. ఇలా జరుగుతూ ఉండగా ఆయన ఆవిడకి నోట్లో తినిపించడం, ఆవిడ నడుము గిల్లటం, ఆవిడ వంట చేస్తుంటే వెనక నుంచి వెళ్ళి ఆయన కౌగిలించుకోవటం, అవన్నీ చూసి అనసూయ జుట్టంతా పీకేసుకొని ఒక రోజున వీళ్ళందరూ భోంచేస్తూ ఉండగా ఆవిడ వెళ్ళి వాంతి చేసుకుందే. ఏమైందిరా తారా, ఫుడ్ ఏమైనా పడలేదురా నాన్న నీకు, అబ్బో వాడి ప్రేమ చూసి ఎవరా ఏ రోజైనా నా బాగా పట్టించుకున్నాడ్రా మీ నాన్న అంటాం వెళ్ళటం. ఆ అమ్మాయి నోటికి అసలు ఏమడ్డం పెట్టుకొని నవ్వాలో కూడా అర్థం కాక మొహం అంతా ఎర్రగా అయిపోయి కూర్చున్న కాళ్ళు, మా అమ్మని నన్ను చూస్తే నీకు అంత వెటకారంగా కమెడియన్లా ఉన్నాం కదే అనేసరికి, ఇది ఇంకా బాగుంది, నా బాధ ఏదో నేను పడుతుంటే మీ అమ్మని చూసి నేను ఇది అవ్వాల్సిన అవసరం నాకేముంది అని అమ్మాయి టిఫిన్ ప్లేట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతే కుంభాలు తింటుంది. దీనికి ఏ దిగులు లేదు అసలు అనేసరికి చేయి గడుక్కొని వచ్చి, ఏమైంది తారత్తయ్య నీకు అనేసరికి, ఏంటో కళ్ళు తిరుగుతున్నాయి, ఏంటో ఒకటే వాంతులు అవుతున్నాయి నాకు, ఏమైందంటావు శ్రీకర్ అనేపాటికి, అది శ్రీకర్ అంట చూసావురా అనేపాటికి డాక్టర్కి ఫోన్ చేస్తే వెంటనే డాక్టర్ వచ్చి తారని లోపలికి తీసుకెళ్ళి చెక్ చేసి, ఆవిడ హస్బెండ్ నేనే డాక్టర్, ఏంటి విశేషం అన్నాడు శ్రీకర్. అంటే కంగ్రాచులేషన్స్ అండి, ఆవిడ కన్సీవ్ అయ్యారు 3rd month అనేపాటికి, థ్యాంక్ యూ డాక్టర్ అని స్వీట్స్ తీసుకెళ్ళండి, వెళ్ళేటప్పుడు అందరికీ పంచిపెట్టండి అని 10,000 కట్టించాడు శ్రీకర్ రావు. అమ్మా ఇంకేముందమ్మా, దానికి కడుపు చేశాడమ్మా రెండో పెళ్ళానికి, నేను చెప్పా మీ నాన్న మగతనం నా తెలుసురా అని నేను చెప్పా నీకు అనేపాటికి, ఏంటి నాన్న అసహ్యంగా ఇది, ఇప్పుడు కంటావా ఏంటి, అసహ్యం ఏంట్రా, తన మెళ్ళను నేను తాళి కట్టాను, తన ఒంటి మీద చెయ్యేసి కాపురం చేశాను, తను నా భార్యరా, తనకు వచ్చింది లీగల్ ప్రెగ్నెన్సీ, ఇప్పుడు నిన్నే అక్రమ సంతానం అని మీ అమ్మ ఇంట్లో ఉంటుంది కాబట్టి మీ అమ్మనే నాకు సెకండ్ సెటప్ అని అనుకుంటారు, కానీ ఎవరు తారని అనుకోర్రా, తారే కదా ఇప్పుడు నా మెయిన్ వైఫ్ అని ఆయన, అమ్మాయి తనూజ అంటే చెప్పండి మామగారు, జ్యూస్ ఎత్తరమ్మా ఆంటీకి, ఈ టైంలో జాగ్రత్తగా ఉండాలిరా, మెట్లు దిగకు, బరువులు మొయ్యకు, వంగకు, లేవకు, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకో, నీ క్రేవింగ్స్ వస్తే నీ కోసం ఐస్ క్రీమ్స్, ఫ్రూట్స్, స్వీట్స్, ఫ్రూట్ జ్యూసులు అన్నీ తెచ్చి పెడతాను,
పని వాళ్ళని కేర్ టేకర్లని పెడతాను. ఈ పూజలు పునస్కారాలు కోడలికి అప్పచెప్పి నువ్వు తగ్గించుకో, నువ్వు హెల్తీగా ఉండాలి, నేను వాకింగ్కి తీసుకెళ్తాను, ఇక నుంచి రెగ్యులర్గా హెల్త్ చెకప్లకి వెళ్ళాలి మనం అంటే ఆవిడ మురిసిపోతూ డోరు దగ్గరికి వేసి చెప్పొచ్చుగా. అదేదో అన్న తర్వాత లోపల నుంచే ముద్దులు పెట్టుకుంటున్న సౌండ్లు, ఇంకేదేదో జరుగుతున్న సౌండ్లు వినపడే అనసూయ జుట్టంతా పీకేసుకొని జ్యూస్ తీస్తున్న కోడల చేతిలో గ్లాస్ తీసుకొని ఆ జ్యూస్ గ్లాసు ఎడదెమ్మనమని లోపలికి తీసుకెళ్ళి ఇక తట్టుకోలేక మొగుడిని వేరే ఆడదాంతో పంచుకోలేక మొగుడు ఇప్పుడు అక్కడ వారసుని కంటున్నాడు. ఆస్తి మొత్తం ఇక తన కొడుక్కి రాదు, ఉన్న కోట్ల రూపాయల ఆస్తి అంతా సవితికి పుట్టబోయే పిల్లాడికి పెడతాడనే దాంతో శుభ్రంగా నిద్రమాత్రలు ఒక డబ్బా మింగేసిన తర్వాత తలుపులు బద్దలు కొట్టి చూస్తే మనిషి ఆల్మోస్ట్ అపస్మారకంలోకి వెళ్ళిపోతే కొడుకు పెద్దగా గుండెలు బద్దలైపోయేలా ఏడిసి అమ్మా అని, మా అమ్మకి నువ్వు అన్యాయం చేసావు, మా అమ్మ చచ్చిపోయిందాకా తెచ్చావు, మా అమ్మ సూసైడ్కి నువ్వే కారణం, నీ అంతు చూస్తాను, ఇది నువ్వు ఎలా సుఖంగా ఉంటారో చూస్తాను, మా అమ్మ జీవితంలో నిప్పులు పోస్తావా, మా అమ్మ జీవితాన్ని నాశనం చేస్తావా, మా అమ్మ చివరికి చచ్చిపోయేంత మెంటల్ హెరేస్ చేశారు, మా అమ్మనే మానసికంగా నరకం పెట్టారు, మా అమ్మ ఎంత టార్చర్ అనుభవించిందో, నువ్వు పరాయి ఆడదాంతో కులుకుతుంటే మా అమ్మ గుండె ఎంత రగిలిపోయిందో, మా అమ్మ పడుకోవాల్సిన చోట నువ్వు వేరే దాన్ని పడుకోబెడతావా, మా అమ్మని తాకాల్సిన నువ్వు సిగ్గు లేకుండా దాంతో కలిసి కులుకుతావా నువ్వు అని పెద్దగా ఏడ్చి గొడవ చేసి అంబులెన్సులు మాట్లాడి హాస్పిటల్కి తీసుకెళ్తే చాలా క్రిటికల్గా ఉందనే 72 గంటల తర్వాత 3వ రోజున అనసూయ కళ్ళు తెరిచిందే. ఆ తర్వాత మేడం మామూలు అయ్యారు సార్, మిమ్మల్ని చూడొచ్చు, ఇంకా మీరు లోపలికి వెళ్ళొచ్చు, మిమ్మల్నే రమ్మనమంటున్నారు అన్న తర్వాత కొడుకు నేను వెళ్తాను మమ్మల్ని చూసుకోవటానికంటే మూసుకొని కూర్చోరా నువ్వు అని శ్రీకర్రావు వెళ్ళి పక్కన కూర్చున్నాడు. ఆయన కూర్చున్న తర్వాత వెక్కిళ్ళు పెట్టి ఏడిసే, అసలు నేను ఎందుకు బతికాను, నన్ను ఎందుకు బతికిచ్చావు నువ్వు, నేను నిన్ను పెళ్లి చూపుల్లో చూసినప్పుడే ఎంత ఇష్టపడ్డానో తెలుసా, ఎక్కడ నువ్వు కాదంటావేమోనని ఎన్ని మొక్కులు మొక్కుకొని నిన్ను పెళ్లి చేసుకున్నానో, ఏ రోజు నువ్వు చెయ్యకపోయినా నాకు నిద్ర పట్టదో, నేనెక్కడ నువ్వు నన్ను పిల్లలు పుట్టలేదని దూరం చేస్తావేమోనని ఎన్ని మందులు మింగి వాడిని కన్నా అని చెప్పు, నేను అలాంటిది నువ్వు సవితిని తెస్తావా, నేనేం తక్కువ చేశానయ్యా, ఎందుకంత అన్యాయం చేసావు నాకు, నువ్వు దానికి కడుపు చేస్తావా, ఇప్పుడు నువ్వు దాని పిల్లాడికే తండ్రివి కదూ, నా పిల్లాడిని అక్రమ సంబంధం అన్నావు కదో, నువ్వు నన్ను ఏదో ఉంపుడు గత్తెలా ఒక గదిలో ఉంచుతున్నావు కదో, నువ్వు ఆస్తి అంతా రేపు దానికే పెడతావు కదూ, నా కళ్ళెదురుగానే నువ్వు దాంతో కులుకుతుంటే దాని ఒంటి మీద చెయ్యేస్తుంటే నేను ఎంత నరకం పడుతున్నానో, ఎంత బాధపడుతున్నానో నీకేం తెలుసు, ఆడ మనసుని క్షోభ పెడతావా, తరతరాలకి తగులుద్దది, ఊడికినే పోద్దనుకుంటున్నావా, నువ్వు ఇలాంటి పనులు చేయొచ్చా అసలు అనేపాటికి డాక్టర్ దీనికి పూర్తిగా తగ్గినట్టేనా అన్నాడు ఆయన. తగ్గింది సార్ అన్నాక సిస్టర్ డోర్ క్లోజ్ చేసి నువ్వు బయటికి వెళ్ళమ్మా అని చంపలు వాయించేశాడు ఆయన. దాంతో వామ్మో వాయ్యో కొడుతున్నాడు అమ్మాయిడు, చేతులు ఇరిగిపోను, నిద్ర మాత్రం వేసుకొని బతికి బయటపడ్డానని అమ్మా నన్ను చంపేయబోతున్నాడు దేవుడా అంటే, నువ్వు ముందు ముయ్ చెప్పేది విన్ను ముందు, ఎలా నిన్ను మొదటి నుంచి నేను కొట్టుకుంటూ వస్తే మన కాపురం ఏ రోజో బాగుపడేదే, పిల్లలు పుట్టకపోతే ఎప్పుడైనా నిన్ను గొడ్రాలన్నానా, గొడ్డు ముద్దానివన్నానా, ఏ రోజైనా నువ్వు పిల్లలు పుట్టకపోతే నిన్ను వదిలేస్తానన్నానా, లోపం నీలో ఉందని డాక్టర్లు చెప్పినా ఎప్పుడైనా నీకు చెప్పానా, మందులు నువ్వు వాడాను అనుకుంటున్నావు, నీకు తెలియకుండా నేను నీకు చేయించిన ట్రీట్మెంట్ ఫలించి పుట్టాడే నీ కొడుకు, ఏ రోజైనా నిన్ను పల్లెత్తు మాట అన్నానా, ఒక్క దెబ్బ కొట్టానా, నచ్చిన బట్టలు నచ్చిన తిండి నా మీద పెత్తనం చేసినా ఏ రోజైనా కాదన్నానా, ఎప్పుడైనా నువ్వు కాకుండా నేను పరాయి ఆడదాని వైపు కన్నెత్తి చూసానా, ఏ రోజైనా నేను తప్పుడు పనులు చేశానా, అలాంటిదే పుట్టక కొడుకు పుట్టాడు, పుట్టినప్పుడే చెప్పాను నేను, తండ్రిగా నేను ఆనందపడనా, పిల్లాడు పుట్టాడని, తల్లిగా నువ్వే సంతోషపడతావా, పిల్లల్ని గారాబం చేయొచ్చు, కానీ చిన్నప్పుడు తప్పటడుగులు వేసి పెద్దయ్యాక తప్పుడడుగులు వేస్తే పిల్లల్ని మనం సమర్థిస్తామా, అది తప్పని పిల్లలకి మనం చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులు మన మీద లేదా, అలాంటిదే నువ్వు ఒక కరెక్ట్ అయిన తల్లిలాగానే కొడుకుని పెంచాను అనుకుంటున్నావా, వాడు చేసిన
తప్పులు నిజంగా తప్పుడు పనులకి వెనకాల ఉన్న ప్రథమ హస్తమే నీదే. వాడిని అలా పెంచిందే నువ్వు, వాడిని అలా తయారు చేసిందే నువ్వు, వాడలా తయారవటానికి కారణమే నువ్వు. నీ దగ్గరకు వచ్చేపాటికి ఈ వయసులో ఇన్నేళ్ల మన కాపురం తర్వాత నేను ఇంకొక ఆడదాన్ని పెళ్లి చేసుకునే ఒక్క ఆడదాన్నే దట్టు నేను మన ఇద్దరి మధ్యలోకి తీసుకొస్తే నువ్వు తట్టుకోలేకపోతున్నానన్నావు. నువ్వు చివరికి చావటానికి నిద్రమాత్రలే మింగావు. నువ్వు ఉపవాసాలు గుళ్ళు గోపురాలకే ఇంత గొంతేసుకొని ఇంత నోరుండి నీకెనకమాల అంత పుట్టింటి వాళ్ళ అండుంటేనే నువ్వెంత చెలించిపోయి నా అంత కొడుకున్నప్పుడే నువ్వెంత తపన పడిపోయావు. ఈ వయసులో నేను నీకు దూరమై ఇంకొక ఆడదానికి నేను దగ్గరవుతున్నానని తట్టుకోలేక. మరి మన కోడలు వయసు ఎంతే, మన కోడలు ఎంత పిల్ల? నీ కొడుక్కి ఆ అమ్మాయి ఏ సుఖం ఇవ్వలేదనే మన కోడలు అందంగా ఉండదా? మన కోడలు చదువుకోలేదా? మన కోడలు అర్థం చేసుకునే పిల్ల కాదా? మన కోడలు బజార్ రకమా? మన కోడలు తిరుగుబొద్దా? అబద్ధాల కూర? అత్యాస పర్రాల? స్వార్థ పర్రాల? ఏ రోజైనా నిన్ను నన్ను తల్లిదండ్రుల్లా కాకుండా పరాయి వ్యక్తుల్లా చూసిందా? వాడికి ఏం తక్కువ చేసిందా పిల్ల? ఆ పిల్ల అంటే ఇష్టం లేకుండానే నీ కొడుకు మోజుపడి పెళ్లి చేసుకున్నాడా? ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లి దాకా పిచ్చి కుక్కలాగా అన్ని గిఫ్టులు పంపి ఆ పిల్ల చుట్టూ తిరిగాడా నీ కొడుకు? ఆ తర్వాత ఫస్ట్ నైట్ రోజున రాత్రంతా నీ కొడుకు గదిలోంచి వచ్చిన శబ్దాలు నువ్వు నేను వినలేదా? నీ కొడుకు ఇష్టపడకుండానే నీ కోడల మీద చెయ్యేశాడా? హనీమూన్లకి తీసుకెళ్ళాడా? అప్పుడే పిల్లల్ని కనకూడదనుకున్నాడా? ట్రిప్పులకి సినిమాలకి షికార్లకి తిరిగాడా? పెళ్ళామంటే ఏమైనా ఆట బొమ్మ? పెళ్ళామంటే ఏమైనా రాత్రి సుఖానికి పనికొచ్చే పిచ్చిదా? పిల్లల్ని కంటానికి ఇల్లు చూసుకోవటానికి మాత్రమే ఉండేటటువంటి మనిషి కాదనే నేను నీకెంత విలువిచ్చాను. ఇన్నేళ్ల కాపురంలో నువ్వు తెలుసుకుందేంటే కొడుకు తప్పు చేస్తున్నాడనే పెళ్లికి ముందు చేశాడా? అదే పెద్ద తప్పు. ఆ తప్పుని నువ్వు ప్రోత్సహించటం ఇంకా పెద్ద తప్పు. వాడిని సక్రమంగా పెంచకపోవటం, గాలి వెధవలా తిరుగుబోతు వెధవలా నువ్వు పెంచటం తప్పు. వాడికి ఏదైనా రాకూడని రోగాలు వచ్చినాయి అనుకో, 3 ప్రొటెక్షన్లు వాడినా 10 ప్రొటెక్షన్స్ వాడినా అలాంటి వాటికి వెళ్ళొచ్చా? ఏదైనా కర్మం బాగోకపోతే వాటికి ఏదో ఒకటి జరిగి ఏ వాడేవో చిరిగిపోయో హోల్స్ పడో పోయే రోగాలు వచ్చినాయి అనుకో, తల్లిగా నువ్వు చూస్తూ ఉన్న ఒక్కగానొక్క వారసుడు నీ కళ్ళ ముందే అడ్డమైన సుఖవ్యాధులు వచ్చిపోతే, చెప్పుకోలేని రోగాలు వచ్చిపోతే తట్టుకోగలవా? వాడి నుంచి ఆ రోగాలు ఏ పాపం పుణ్యం ఎరగని కోడలికి రావా? పుట్టబోయే పిల్లలకి రావా? నువ్వు ఏం అర్థం చేసుకున్నావు? రేపు వీడు ఎలాంటి వాడని తెలిస్తే సమాజంలో విలువ ఉంటుందా? పరువు ఉంటుందా? అమ్మా బాబు గాలికి మించారని కాండ్రిచ్చి ఉమ్మరా నిన్ను నన్ను? రేపొద్దున భార్యని ఇలా చేశాడని తెలిస్తే వాడికి పుట్టబోయే పిల్లల దృష్టిలో వాడికి విలువ ఉంటుందా? రేపు వాళ్ళు అలాగే తయారవుతారో. నానమ్మగా నీకు విలువిస్తారా? తల్లిదండ్రులుగా వాళ్ళకు విలువిస్తారా? సమాజంలోకి ఎలాంటి పిల్లలుగా తయారై వెళతారో వాడి పిల్లలు ఇవేవి నువ్వు ఆలోచించలేదు. వాడు తప్పులు చేయటం, ఆ తప్పుల్ని నువ్వు ప్రోత్సహించటం. వాడైనా సరే వాడి భార్య నిలదీసి అడిగినప్పుడు ఒక్క క్షణం ఆలోచించాడు. కానీ నువ్వు తగ్గొద్దనే, తగ్గితే తొక్కేసుద్దనే, నిన్ను లొంగదీసుద్దనే వాళ్ళ మధ్య దూరాన్ని ఇంకా పెంచేశావు. ఆ పిల్లకి భర్త మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండవా? నిజం చెప్పవే. నీ కొడుకుతో ఆ అమ్మాయి తృప్తి పడక ఆ అమ్మాయికి సుఖం చాలట్లేదని చాలామంది ఆడవాళ్ళు వెతుక్కున్నట్టే ఆ అమ్మాయి కూడా పర్మనెంట్గా ఒకడినో 6 నెలలకు 3 నెలలకు ఒకడినో రోజుకొకడినో రెడ్ కర్చీఫ్లు కట్టుకొని కాల్ బాయ్స్ అనే గర్ల్స్ లాగే తిరుగుతున్నారు ఇప్పుడు. అలాగే ఆ అమ్మాయి నువ్వు నేను లేనప్పుడు ఎవడో ఒకడిని పిలిపించుకొని సుఖపడే, ఎవడో ఒకడితో కడుపు తెచ్చుకొని పిల్లల్ని కంటే ఏం చేస్తావే? ఆ అమ్మాయికి చుట్టాలు బంధువుల్లో మగపిల్లలు లేరా? ఆ అమ్మాయికి ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్, ఆ అమ్మాయికి లేదా ఎవరో ఒకళ్ళనే తిరిగి ఒక్కసారి కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్ అందరినీ ఏ ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో ఆ అమ్మాయి తిరగేస్తే ఆ అమ్మాయి అందానికి ఒక్కడు రాడా? వచ్చి ఆ అమ్మాయిని సుఖపెట్టడా? ఇవన్నీ ఆలోచించలేకపోయావు. నీ కొడుకు చేసే తప్పుని ప్రోత్సహించావు. భార్య వచ్చిన తర్వాత తప్పని చెప్పాల్సింది పోయే ఆ అమ్మాయి నోరు మూసుకోమనే, కట్నాలు కానుకలు తేనమ్మాయిని తెచ్చానని ఆ పిల్ల నోరు మూయించి, ఆ పిల్ల మెతక్ కాబట్టి ఆ పిల్ల పుట్టింటి వాళ్ళు నిలదీసి అడిగి
అడిగేవాళ్ళు కాకుండా నువ్వు తెలివితేటలు వాడి సంబంధం తెచ్చాననుకొని ఆ పిల్లని వెర్రిబాగులు దాన్ని పిచ్చిదాన్ని చేసే ఆ పిల్ల లైఫ్తో నువ్వు నీ కొడుకు ఆడుకునే రైట్ మీకుందా? అందుకే నేను ఇలాంటి డెసిషన్ తీసుకున్నాను. నీ దాకా వస్తే తప్పు నొప్పి ఏంటో నీకు తెలుస్తుంది కదా, అందుకే కావాలనే నీకు డివోర్స్ ఇచ్చాను, అందుకే నేను ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాను, అందుకే నేను వేరే ఆవిడ ఒంటి మీద చెయ్యేశాను, అందుకే ఇప్పుడు ఆవిడ్ని నేను మగాడిని నిరూపించుకోవటానికే ప్రెగ్నెంట్ చేశాను, ఆస్తి అంతా నా పేరు మీద ఉంది. ఇప్పుడు నువ్వు నీ కొడుకు కుక్కల్లా ఉండటం తప్ప ఇంకొక ఆప్షన్ ఉందా మీకు? నీ కొడుకు చేస్తే తప్పు కానప్పుడు నేను చేస్తే తప్ప? తాను చేస్తే శృంగారం, నేను చేస్తే వ్యభిచారం అయిపోద్దా? వాడు పెళ్ళాం జీవితంలో చీకట్లో నింపితే లేదు కానీ నేను ఎన్నేళ్ళు కాపురం చేసిన తర్వాత నీకు సవతిని తెస్తే తప్ప ఏంటి? నిన్ను నీ కొడుకుని చూసే నాకు ఇలాంటి చెయ్యాలనే థాట్స్ వచ్చింది. నేను చేస్తే తప్పేంటి అనిపించింది. నీ కొడుకు ఒకే థియేటర్లో ఒకే సినిమా ఎన్ని షోలు చూసినా ఒకటేనని పెద్ద చిన్న లేకుండా తండ్రికి విలువ గౌరవాలు ఇవ్వకుండా నేనేంటి వాడు నాకు ఎదురు సమాధానాలు మాట్లాడేలా నువ్వు పెంచటం ఏంటి? వాడికి వేశ్య ఇచ్చే సుఖం భార్య ఇవ్వలేకపోతుందంట. మరి భార్యకి హద్దులు ఉంటాయంట, పరుదులు ఉంటాయంట, పరిమితులు ఉంటాయంట, పతివ్రత లక్షణాలు ఉంటాయంట, సిగ్గు బిడియాలు ఉంటాయంట. వేశ్య ఇల్లాలు కాదు, ఇల్లాలు వేశ్య కాలేదు అనే విషయం వాడికి చెప్పి నువ్వు పెంచావా? కాబట్టి నేను చేశాను, అనుభవించు అనేపాటికి అమ్మా వాడి జీవితానికి నా జీవితానికి నువ్వు లింక్ పెట్టి వాడంత తప్పేం చేశాడయ్యా? వాడు దేన్ని పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడు, దాంతోనే ఉంటున్నాడుగా, దాంతోనే పిల్లల్ని కంటాడుగా. అంటే ఏంటే నువ్వు చెప్పేది? ఇప్పుడు కూడా నువ్వు మారిందేంటే? నీకు సిగ్గు తెలిసిందేంటే? అంటే నీ కొడుక్కి వయసు ఉడికిపోయిందాకా, కోరికలు అణిగిపోయిందాకా రోజు బయట వాళ్ళతో తిరిగొచ్చి భార్య ఒంటి మీద చెయ్యేస్తే ఒక ఆడదాని గుండె ఎలా రగిలిపోతే? నేను రోజు 10 మందితో తిరిగొచ్చి నిన్ను సుఖపెడతా, నీ ఒంటి మీద చెయ్యేసి నువ్వు కాంప్రమైజ్ అయిపోతావా? ఎందుకు అయిపోతాను? ఎందుకు తిరుగుతావు నువ్వు? చూసావా మరి, నీ దగ్గరికి వచ్చేపాటికి నొప్పి పుట్టింది నీకు. ఆ అమ్మాయి ఏమైనా పిల్లల్ని కంటానికి ఏమైనా ఒక వస్తువా, ఒక మీడియమా, లేకపోతే ఏమైనా మనం కొనుక్కొచ్చిన ఒక బొమ్మ? మనం చెప్పినట్టు వినటానికే ఆ అమ్మాయి కోరికలు ఉండవా, ఆశలు ఉండవా? ముసల్దానివి నీకే ఇన్నుండంగా లేనిది నేను ముసల్దాన్ని అయిపోయాను, నేను మోసు తీరిపోయింది ముయ్యి నువ్వు ముందు. అలాంటిది వయసులో ఉన్న పిల్ల భర్తతో అలా ఉండాలి ఇలా ఉండాలనే ఎన్ని ఆశలతో ఆ అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టుంటుంది. తన వాళ్ళందరినీ వదిలేసుకొని వాడు తప్ప మనం నెరవేర్చగలుగుతామా? ఆ అమ్మాయి మనసులో ఉన్న ఆశలు కోరికలు అన్నీ నువ్వు అదేనా అర్థం చేసుకుంది మృగమా? అనేసరికి నీ కొడుక్కి నువ్వు చెప్తే వాడు మారతాడు, నువ్వు చెప్తే వింటాడు, నువ్వు చెప్తే వాడు ఎప్పుడైతే గనక వాడు వేశ్యల దగ్గరికి వెళ్ళటం మానేస్తాడో, నువ్వు నీ మీద ఒట్టేయించుకోనో మానిపిస్తావో, నువ్వు సస్తాననే మానిపిస్తావో, వాడు రోజుకు 10 సార్లు వెళ్తాడో 25 సార్లు వెళ్తాడో. వాడు పెళ్ళాంతో వెళ్ళమను. నీ కొడుక్కి నీలాగా నీకు ఆ ధ్యాస ఎలా ఎక్కువో వాడికి అలాగే ఎక్కువ. కాకపోతే నువ్వు ఆడదానివి కాబట్టే మీ నాన్న నీకు అంత తొందరగా పెళ్లి చేసి పంపించేశాక నువ్వు నన్నెంత ఇది చేశావో పెళ్ళైన కొత్తల్లో నుంచి ఇప్పుడు దాకా అది నాకు తెలుసు. అలాగే వాడిని వాడి పెళ్ళంతో సుఖపడమను. ఆ పిల్ల కాదనలేదే, దూరం పెట్టలేదే, అర్థం చేసుకొని పిల్ల కాదే. అవసరమైతే గనక పైన ఒక పెంట్ హౌస్ వేయించు, వాడిని అక్కడే ఉండి కాపురం చేసుకోమను. నేను కాదని కూడా అనలేదే. 10 ఏళ్ళు పిల్లల్ని కనొద్దని చెప్పు, ఆడు పెళ్ళంతో సుఖపడమని చెప్పు, కాదనలేదే. ఇలాంటి నీ కొడుకు చేస్తూ పోతే నాకు చెయ్యాలనిపిస్తుంది. ఓపెన్గా మాట్లాడుతున్నా. ఇక నీ ఇష్టం. వాడు మానేస్తే నువ్వు మానేస్తావా? వాడు చేయటం ఆపేస్తే నువ్వు ఆపేస్తావా? మరి దాన్ని కడుపేం చేస్తావు? ఆ విషయం నేను చూసుకుంటాను. తనకి అబార్షన్ చేయటానికి వీలవుదన్నారు. కాకపోతే నేను వేరే విషయం ఏదో ఒకటి ఆలోచిస్తానంటే దాని కొడుకుని కానీ వేరే పెడతావా? దాన్ని మళ్ళీ నా మెళ్ళలో తాలిగట్టు, ఆ విడాకులు రద్దు చేయించు, నేనే నీ మొదటి పెళ్ళానని చెప్పు, ఆస్తంతా పిల్లాడి పేరు మీద రాయి, నువ్వు నా ఒంటి మీదే చెయ్యాలి, దాన్ని పూర్తిగా వదిలే, నువ్వు మళ్ళీ దాన్ని కలవటానికి వీల్లేదు, దాని ఒంటి మీద చేయటానికి వీల్లేదు. నేను చెప్తా పిల్లాడికి, నేను మానిపిస్తాను వాడిని, నేనే వాడి పెళ్ళాంతో కాపురం చేయిస్తాను. నువ్వు
మీ అమ్మ మీద ఒట్టే నాకు అన్నాక ముందు నీ కొడుకుని నువ్వు మార్చు, నీ కొడుకుని మారనే, నీ కొడుకు మారాడనే నమ్మకం నాకు వచ్చిన రోజు అప్పుడు ఆవిడకి అబార్షన్ చేయించాలా, కన్నోళ్ళని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలిపెట్టాలా, ఆస్తి అప్పుడు ఎవరికి పెట్టాలి, ఏం పెట్టాలనేది నేను అప్పుడు ఆలోచిస్తాలే కానీ ముందు నీ పని నువ్వు కానీ అని ఆయన అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కొడుకు లోపలికి వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి, వెళ్ళిపోదాం పదమ్మా, మనం ఉండొద్దు, నీకు ఆ మొగుడు వద్దు, నాకు ఆ నాన్న వద్దు, ఆ ఆస్తి వద్దులే కానీ తనూజని నిన్ను తీసుకొని వెళ్ళిపోతానంటే వెళ్ళిపోరా, నీ పెళ్ళాన్ని నీ అమ్మని తీసుకొని వెళ్ళిపో, ఎవడుండమన్నాడు నా ఇంట్లో, నా భార్య బిడ్డను కనబోతుంది, నేను నా భార్యతో కలిసి ఈ ఊరు నుంచి ఉన్న ఆస్తి మొత్తం అమ్మేసుకొని నాకు ఇంకా సర్వీస్ ఉంది, నాకు ఇంకా ఓపిక ఉంది, స్టామినా ఉంది, నేను హెల్దీగా కూడా ఉన్నాను, నా భార్యను తీసుకొని నేను ఎక్కడికో చోటకి, ఏ హిమాచల్ ప్రదేశ్ సైడో, ఏ చల్లటి ప్రదేశానికో, ఏ ఊటీకో నేను వెళ్ళిపోతాను, ఏముంది దాంట్లో అనేసి ఆయన బయటికి వెళ్ళిపోయేపాటికి కొడుకుని లాగి చెంప మీద కొట్టింది అనసూయ. అమ్మా అనేపాటికి పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఏ రోజు నిన్ను నేను ఏమీ అడగలేదో, ఏ రోజు నేను నిన్ను ఇలా ఉండని చెప్పలేదో, ఆయన మీ నాన్నని మర్చిపోయి పెద్ద చిన్న లేకుండా ఇంకోసారి మాట్లాడితే చీరేస్తాను, ఆయన నా మొగుడు, ఏంట్రా ఇదే, నీకు ఈ తప్పు ఒప్పులు చెప్పి పెంచకపోవటం నా తప్పని చెప్పు తీసుకొని తను తాను కొట్టుకుంటే కొడుకు చెప్పు లాగేశాడు, నా బతుకులో నేనే నిప్పులు పోసుకున్నాను, నా బతుకు ఇలా కావటానికి కారణమే నేను నిన్ను పెంచిన పెంపకం, నాకు ఆ ధ్యాస ఎక్కువని మా పుట్టింట్లో చాలామంది నేను ఎక్కడ ఎవరితో లేచిపోతానో, ఎవరితో కులికి కడుపో కాలో తెచ్చుకుంటానో అని అందగాడైన మొగుడినిచ్చి చెయ్యాలనే దాంతో నేనేం బాగుంటానురా, బిలో యావరేజ్గా ఉంటాను, చామన ఛాయ, మీ నాన్న ఎంత రంగు ఉంటాడు, ఎంత ఎత్తుంటాడు, ఎంత చదువుకున్నాడో, ఎంత డబ్బున్నాడో, నాకేముందని చేసుకున్నాడు ఆయన, నేను తింగరదాన్నని మంచిదాన్నని చేసుకుంటే ఆయన్ని రోజు పెళ్ళైన కొత్తల్లో అసలు బయటికి వెళ్ళనివ్వకుండా 10 సార్లు ఉక్కిరి బిక్కిరి చేసేదాన్ని నేను, ఆయన తట్టుకున్నాడు, తమాయించాడు, పిల్లలు పుట్టకపోయినా ఒక్క మాట అనలేదు, మీ నానమ్మ తాతయ్య కూడా ఏ రోజు నన్ను కూతుర్లా తప్ప కోడల్లా చూడలేదు, వాళ్ళ కొడుకుని బాగానే పెంచారు, ఆయన ఏ ఆడదాని వైపు కన్నెత్తి చూడలా, ఏ వ్యసనాలకు అలవాటు పడలా, ఈ రోజుకి నా ఒంటి మీద రోజు చెయ్యేస్తా, ఆయన నిన్ను కని సంతోషంగానే ఉండి నిన్ను సరిగ్గా పెంచమని నాకు ఆయన చెప్పినా నేనే వినకుండా బుద్ధి తక్కువ పనులు చేసుకొని నా బతుకుని ఇక్కడ దాకా తెచ్చుకున్నాను, ఇప్పుడు ఆయనకి ఏంట్రా ఉచిత సలహాలు ఇస్తున్నావు, మీ నాన్న నన్ను వదిలేస్తే నేను బతుకుతానా, మీ నాన్న లేకుండా నేనే కాదురా, ఏ మొగుడు వదిలేస్తే ఏ ఆడది సంతోషంగా బతకలేదు, అది ఏ వయసులోనైనా సరే, అమ్మ లేకపోయినా ఉండగలదు, నాన్న లేకపోయినా ఉండగలదు, పిల్లలు లేకపోయినా బ్రతకగలదు, కానీ మొగుడు వదిలేస్తే పెళ్ళానికి విలువ ఉంటుంది అనుకుంటున్నావా, పెళ్ళానికి ఏమంటారో తెలుసా, ఇది ఎలాంటిదైతే వాడు వదిలేశాడో అంటారు, లేదా ఎక్కడో ఒక మహానుభావురాళ్ళు ఉంటారో, ఆ అమ్మాయి అన్ని విధాలా కరెక్ట్గా ఉన్నా వాడు ఎంత పనికి మాలిన ఎదవైతే వదిలేశాడో అనుకోవటానికి మీ నాన్నలో ఎతికినా తప్పులు కనపడవు, వెతికినా లోపాలు కనపడవు, అయినా రోజుకి 10 మంది ఆడవాళ్ళతో తిరిగే తిరుగుబోతు వెధవ్వి, గాలి వెధవ్వి, ఆయన జీవితంలో ఆయన మొట్టమొదటిసారి తప్పు చేసింది ఆ తారతో, ఆయన ఇప్పుడు తప్పేమీ చేయలేదే నా మొగుడు అక్కడ దాకా వస్తే నాతో విడాకుల కాగితం మీద సంతకం పెట్టించుకొని ఆవిడ్ని పెళ్లి చేసుకొని పెళ్ళాంగానే తీసుకొచ్చాడు, నువ్వెవడవరా నా మొగుడిని అంటానికి, మా మొగుడు పెళ్ళాల మధ్య కలగ చేసుకోవటానికి నీకేం హక్కు ఉందే, తిడతాడో కొడతాడో ఏమంటాడో నా మొగుడు నా ఇష్టం, నువ్వేం చేసినా నీ పెళ్ళాం భరించట్లేదో, నువ్వేం చేసినా నీ పెళ్ళాం సహించట్లేదో, నిన్ను వదిలేసి నీ పెళ్ళాము రోజుకొకటితో గంటకొకటితో తిరగాలి కదా, నీకు సిగ్గనేదే ఉంటే నువ్వు మీ నాన్నే నన్ను ఎలా కలపాలనేది చూస్తావో, ఆవిడ్ని మీ నాన్న జీవితంలోంచి ఎలా పంపించేయాలనేది చూస్తావో, అంతేకాని మీ నాన్నే వదిలేయమని చెప్తే మీ నాన్నకేమన్నా పోద్దా ఏంట్రా, నీ పెళ్ళాన్ని తీసుకొని నువ్వు వచ్చి వేరు కాపురం పెట్టి నన్ను నీ పెళ్ళాన్ని ఇంట్లో వదిలేసి నువ్వు రోజు నీకు నచ్చిన వాటితో తిరిగి కులుకుతూ కూర్చుంటే ఆయన దాంతో 1 మంది పిల్లల్ని కంటాడు, ఆయన మగతనం, ఆయన సామర్థ్యం, ఆయన స్టామినా నాకు తెలుసు, ఉన్న ఆస్తి మొత్తం తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న కోట్ల రూపాయల ఆస్తి రేపు ఎవరో ముక్కు మొహం తెలియని ఒక అనామకురాలి పాలు, దానికన్నా పిల్లల పాలు అవటానిక నేను నిన్ను కన్నాను బుద్ధి తక్కువ ఎదవ, ఆయనకి లేని
ఐడియాలు ఇవ్వబాకు. నా బ్రతుకు నిలబెట్టాలంటే ఇప్పుడైనా సరే నువ్వు మాత్రమే చేయగలవదే. చేస్తానని నా మీద ఒట్టేయి మరి, నేను అడిగింది ఇస్తానని చెప్పు మరి. మళ్ళీ మీ అమ్మ మొహంలో ఆనందం చూడాలనుకుంటే, మళ్ళీ మేమిద్దరం కలవాలనుకుంటే మీ నాన్న మారుతానన్నారు. ఆయన అబద్ధం చెప్పడో, వాళ్ళ అమ్మ మీద ఒట్టేస్తానన్నాడు ఆయన. మరి నీ అమ్మ మీద నువ్వు ఒట్టేసి నువ్వు నాకు ఒక మాట ఇవ్వరా? మళ్ళీ అమ్మంటే ఇష్టం, అమ్మ కొడుకుని అమ్మ చెప్పినట్టు వింటానంటావుగా. నీ 13 ఏళ్ల వయసు నుంచి ఎన్ని వేల మంది అమ్మాయిలతో తిరుగుంటావు. నీ ఫోన్లో కాంటాక్ట్లు ఎన్ని ఉండుంటాయి. ఎన్నిసార్లు నిన్ను ఎంకరేజ్ చేసి పంపించాను, నిన్నే సపోర్ట్ చేశాను. మీ నాన్నకి తెలియనివ్వకుండా, బయట పడినివ్వకుండా, బయట జనాల ముందు పరువు పోకుండా నిన్ను నా రెక్కల మాటను కాచుకుంటూ వచ్చి కోట్ల రూపాయలు పెట్టి వెళ్ళావు నువ్వు. ఎంత ఖరీదైన అమ్మాయిలతో వెళ్ళినా ఏ రోజైనా ఏమీ అన్నానా? కానీ అవన్నీ తప్పులని నాకు ఈరోజు తెలిసిందే. వెళ్ళాము రాలేదు, అప్పుడు తప్పులు చేశావు, అప్పుడు చేయటం తప్పే, అది నేనే నీకు చెప్పుండాలి. అడ్డమైన రోగాలు వస్తాయి, పోతావురా ఎదవా, పోయే రోగాలు పుడతాయి, తప్పులు చెయ్యొద్దని, అసలు అలాంటి ఆలోచన ఉండకూడదని. భార్య వచ్చిందాక నిగ్రహంతో ఉండాలి, నువ్వు వర్జిన్గా ఉండాలి. భార్య వచ్చాక నీ భార్య నుంచి నువ్వు ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నావో నీ నుండి నీ భార్య కూడా అలాంటి ఎక్స్పెక్ట్ చేస్తే ఆ అమ్మాయి మనసు నాలాంటిదే, నాలాగే ఆ అమ్మాయి ఆడజన్మెత్తింది, ఆ అమ్మాయికి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అని నేను అర్థం చేసుకోలేకపోవటమే నా తప్పు. ఓకేరా, ఓపెన్గా మాట్లాడుకుందాం. ఇక నుంచి నువ్వు అమ్మాయిలతో తిరగడానికి వీల్లేదు, నువ్వు వేశ్యలతో తిరగడానికి వీల్లేదు. నీ పెళ్ళానికి ఏం తక్కువనే? నీ పెళ్ళాం చదువుకుంది, నీ పెళ్ళాం అందంగా ఉంటుంది, నీ పెళ్ళాం ఏమీ నిన్ను దూరంగా పెట్టదు. కావాలంటే 10 ఏళ్ళు పిల్లల్ని ఆపుకో, పైన పెంట్ హౌస్ వేయించుకో. ఎన్నిసార్లు ఉండాలో రోజుకు 10 సార్లు 20 సార్లు నీ ఓపిక ఉన్నన్నిసార్లు నీ పెళ్ళాంతోనే నువ్వు క్లోజ్గా ఉండు. ట్రిప్పులకి వెళ్ళిరా, నీ పెళ్ళాంతోనే నువ్వు ఎంజాయ్ చెయ్యి. నువ్వు ఇంకొక పరాయ ఆడదాన్ని తాకటానికి వీల్లేదు. నీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్లన్నీ సిమ్ముతో సహా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్తో సహా ఇప్పుడు నా ముందే ఆ ఫోన్నే నువ్వు తీసేసి ఇక్కడికిక్కడే నువ్వు డస్ట్బిన్లో ముక్కలు చేసి సిమ్ముని పడేయాలి. నువ్వు ముందు అర్జెంటుగా ఆ ఆఫీసు నుంచి నువ్వు ట్రాన్స్ఫర్ పెట్టించుకొని నువ్వు వేరే ఆఫీస్కి, నువ్వు వేరే ఊరికి పెట్టించుకో. నాన్నని తీసుకొని నాన్నతో కూడా ట్రాన్స్ఫర్ పెట్టించి వేరే ఊరికి వెళ్ళిపోయి అక్కడ ఇల్లు కొనుక్కుందాం. ఆ తర్వాత నీ పెళ్ళాంతో నువ్వు సంతోషంగా ఉండో. నీకు ఎప్పుడు కనాలనుకుంటే అప్పుడు పిల్లల్ని కనో. నీ పెళ్ళాంతో నీ ప్రతి కళ నెరవేర్చుకో. నువ్వు కావాలనుకున్న ప్రతి సుఖం నీ భార్యతోనే నువ్వు అనుభవించో. నువ్వేక నుంచి ఈ అక్రమ సంబంధాలన్నీ పూర్తిగా మానేసి ఈ ఎఫ్ఐఆర్లన్నీ వదిలేస్తానని నేను చచ్చినంత ఒట్టని నా మీద మాటివ్వరా అనేపాటికి అమ్మా అంటే, ఏరా అమ్మకన్నా నీకు అమ్మాయిలతో తిరగటం ఎక్కువ, అమ్మకన్నా నీకు బయట ఆడవాళ్ళు ఇచ్చే సుఖం ఎక్కువ. నా కడుపులో 4 మాసాలు మోసాను నిన్ను, నెప్పులు పడి కన్నాను నిన్ను, స్తన్యం ఇచ్చి పెంచాను నిన్ను, గుండెల మీద నడిపించాను నిన్ను. ఎప్పుడైనా నీ కాలు కందనిచ్చానా? నువ్వు అడిగింది కాదన్నానా? ఈ రోజుకి కూడా బంగారం లాంటి క్యారెక్టర్ ఉన్న పిల్లనిచ్చి పెళ్లి చేశాను నీకు. ఇంకా నువ్వు పరాయి ఆడవాళ్ళ పొందు కావాలి అనుకుంటే గనక ఓ పని చేయి, నాకు నీ చేత్తోనే ఇంత విషయం తెచ్చివ్వు, నేను పోతాను, అప్పుడు నువ్వు సంతోషంగా ఉందోగానే అన్న తర్వాత, అమ్మా నేను నీ మీద ప్రమాణం చేస్తే నేను తప్పు చెయ్యలేనే, ఎవరితో అయినా తప్పు చెయ్యాలనిపించే ఆలోచన కూడా రానివ్వలేనమ్మా. అప్పుడు నువ్వే గుర్తొస్తావే, నాకు నీకన్నా ఏది ఎక్కువ కాదమ్మా, నువ్వంటే పంచ ప్రాణాలే నాకు, నన్ను ఎందుకమ్మా ఇలా బంధించేస్తున్నావు కదా, నువ్వు నా మీద ప్రమాణం చేస్తే తప్పు చెయ్యవు కదో అంటే చెయ్యలేను అన్న తర్వాత చేయి తీసుకొని నెత్తి మీద పెట్టుకొని అయితే ఒట్టేయరా అనేసరికి, అమ్మా చెయ్యి, ప్రమాణం చేయి, లేదంటే నేను చచ్చిపోతానని ఆ పక్కనే ఉన్న మాత్రల బాటిల్ తీసుకొని కత్తి పట్టుకొని కూర్చుంది అనసూయ. నీ మీద ఒట్టేసి చెప్తున్నా, నువ్వు చచ్చిపోవద్దు. ఇక నుంచి తనుని తప్ప ఎవరిని ముట్టుకోను, తనూజతోనే కాపురం చేస్తా, తనూజతోనే పిల్లల్ని కంట. ఇక నుంచి ఏ పరాయి ఆడదాని వైపు కన్నెత్తి చూడను, అసలు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ పెట్టించుకుంటా. ఇదిగో ఫోన్ వద్దు అన్నావుగా, నీ కళ్ళ ముందే సిమ్ములు విరిచేస్తున్నాను, ఫోన్ని ఇక్కడికిక్కడే తగలబెట్టేస్తున్నాను అని చెప్పి అక్కడే ఫోన్ తగలెట్టేసి వదిలేసే. ఇంకా నాన్నని మారమను, నాన్నని ముందు ఆవిడ్నే
పంపించేసే మనం చూస్తుంటే చాలా చిరాగ్గా అసహ్యంగా ఉంది నాకు. ముందు ఆవిడ కడుపులో ఉన్న పిండాన్ని కరిగిచ్చేసేయమను, ముందు ఆవిడనే నాన్న లైఫ్లో నుంచి ఇమీడియట్గా పంపించేసేయమనమ్మా. అన్నాక నీ పెళ్ళానికి క్షమాపణ చెప్పు, ఇంకెప్పుడు తప్పు చేయనని చెప్పు అని కోడల్ని డ్రావే. అన్న తర్వాత మాటిస్తున్నాను, ఇంకెప్పుడు తప్పుడు పనులు చేయను. ఐఎమ్ రియల్లీ సారీ, నీ మనసు చాలా బాధ పెట్టాను, ఇంకెప్పుడు అలా ఉండను. నువ్వు పాత విషయాలు నా దగ్గర తవ్వద్దు, నాకు అలవాటు లేదులే అందే ఆ అమ్మాయే. ఇక నుంచి మనిద్దరం హ్యాపీగా ఉందాం, నువ్వు చాలా భరించావు, నేను చాలా బాధ పెట్టాను, ఐఎమ్ రియల్లీ సారీ అన్న తర్వాత ఆయన వచ్చాక, ఇప్పుడు నువ్వు అడిగినట్టే మాటిచ్చాను నాన్న, మరి ఆవిడ్ని ఇమీడియట్గా పంపించేసి ముందు నువ్వు ఆవిడతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నానన్నావు, ఆవిడకి నా కళ్ళ ముందే నువ్వు డివోర్స్కి అప్లై చేసి డివోర్స్ ఇచ్చేసే, అమ్మ మెళ్ళో మళ్ళీ తాళి కట్టు అన్న తర్వాత ఆస్తి మొత్తం పిల్లాడికి రాయి, ఆస్తి రాయనే, ఆస్తి మొత్తం నా పేరు మీదే ఉంటుంది. వీడు సరిగ్గా ఉన్నాడని నేను నమ్మిన రోజు, వీడు కోడలతో సంతోషంగా ఉన్నాడనే నాకు నమ్మకం వచ్చిన రోజు, వీడికి పిల్లలు పుట్టిన తర్వాత, నేను పోబోయే రోజున, నేను ఇక పోతున్నానని నాకు తెలిసిన రోజున నా మనవళ్ళకి నా కోడలికి రాస్తాను ఆస్తే. ఇష్టమైతే ఒప్పుకోండి, లేదంటే సరే అందే అనసూయ. అన్న తర్వాత ఇక నెక్స్ట్ వారం రోజులకి నేను ఆవిడతో మిగతా మాట్లాడి తీసుకొస్తాం, మీరు వెళ్ళండి అని. ఒక వారానికి ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత దాని కడుపు ఏమైంది, తను అబార్ట్ చేయించుకుందే, అర్థం చేసుకుందే, డివోర్స్ ఇచ్చేసిందే. ఇగో డివోర్స్ తను నాకు ఇచ్చినట్టు పేపర్లో అని తాళి నల్లబూసలు మెట్టెలు తీసి అక్కడ పెట్టి, మీరు చేయించిన నగలండి అని ఇవ్వబోతే వద్దులే ఉంచుకో అన్నాడు ఆయన. అన్న తర్వాత లోపలికి వెళ్ళి ఓ 10 లక్షల రూపాయలు క్యాష్ తెచ్చిస్తే, ఓయమ్మో ఓరు దేవుడో ఏందా డబ్బులు ఇటు నువ్వు అంటే, మరి తన ఒంటి మీద నేను చెయ్యేశాను కదే, నీకోసమనే నీ కొడుకుని తన కొడుకు అనుకుంటానని తన కడుపులో బిడ్డను కడిగేసుకుందే, నీకోసమనే తను నన్ను నీకు త్యాగం చేసే తను వెళ్ళిపోతుంది, నెలకు 10 లక్షలు పంపిస్తానని చెప్పానులే అనేపాటికి ఓయమ్మో ఓరి దేవుడో అనేసరికి కొడుకు కాస్ట్లీయెస్ట్ ఫిగర్లతో వెళ్ళిన రోజున కూడా నేను ఇంత ఖర్చు పెట్టలా, నీ పని అలా ఉంది, మరే వచ్చి పడుతున్నాయిగా డబ్బులు, నీ ఇష్టం వచ్చినట్టు జల్సాలు చేస్తావులే నువ్వు అని అక్కడి నుంచి వెళ్ళిపోయి సింగిల్ సెటిల్మెంట్ చేసి ఇచ్చేయచ్చుగా నువ్వు అన్న తర్వాత ఒక చెక్కు రాశానని కవర్లో పెట్టి ఎంత అమౌంట్ వేసాడో తెలియకుండా లైఫ్ టైం సెటిల్మెంట్ ఉంచమని ఆవిడ చేతిలో పెడితే, ఆవిడ అక్కడి నుంచి అవి తీసుకొని, అక్క ఇక నుంచి అయినా సరే ఆయన్ని బాధ పెట్టకుండా ఆయనతో సంతోషంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ అమ్మా నాన్నలకి కొడుకు పెళ్లి చేసి వాళ్ళమ్మ మెళ్ళలో తాళి కట్టించి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశాడు కొడుకు. చేసిన తర్వాత వీడి దగ్గర అమ్మ అతివాద లక్షణాలు చాలా ఉన్నాయి అనుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన ఉద్యోగం ట్రాన్స్ఫర్ పెట్టించుకోమని తను ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఇక్కడున్న ప్రాపర్టీలను నమ్మేసుకొని చాలా దూరం వెళ్ళి అక్కడ పెద్ద విల్లా కొనుక్కొని, ఆ తర్వాత కొడుకు నిజంగానే మారి కోడలతో హ్యాపీగా ఉంటాం, టైంకి ఆఫీస్కి వెళ్ళటం, టైంకి ఆఫీస్ నుంచి రావటం, పక్క చూపులు చూడకుండా ఉంటాం, ఫోన్లో ఇదివరకు ఇట్లాగా పాత ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లో పోయి కొత్త ఇన్స్టాగ్రామ్ వచ్చి ఫ్రెండ్స్తో లిమిటేషన్స్లో ఉండటం, భార్యతో ట్రిప్పులకి వెళ్ళి వాటికెళ్ళి వీటికెళ్ళి ఎంజాయ్ చేయటం, పెళ్ళాంతోనే క్లోజ్గా ఉండటం, అవన్నీ గమనించాడు ఆయన. ఇటువైపున అనసూయకి శ్రీకర్రావు ఎక్కడ తను వదిలేస్తాడు అనే అభద్రతా భావం వచ్చేసి ఇక ఒకవైపున డైటింగులు చేసి స్లిమ్ అవటం, ఆర్గంజా చీరలు కట్టడం, బొడ్డు కిందకి చీరలు కట్టడం, మల్లెపూలు పెట్టుకోవటం, మేకప్లు వేసుకోవటం, ఆయన్ని రోజు వస్తావా లేదా గదిలోకి అంటాం, నాకు మోకాళ్ళ నొప్పులుగా ఉన్నాయే అంటే, అదేలే నీకు దాని మీద మనసు పోతుంది అని దానికి ఫోన్ చేస్తున్నావా, దాని దగ్గరికి ఏమైనా వెళ్ళొస్తున్నావా, మొన్న ఫోన్ చేశాను అమెరికా వెళ్ళిపోతుందంట అంటే, పోనీ పీడా పోద్ది అన్న తర్వాత డబ్బులు ఏమన్నా అడిగిందా, చచ్చ తను అలాంటి మనిషి కాదులేవే, అంతేలే నీకు నేను తప్ప అందరు నచ్చుతారు అన్న తర్వాత ఒకవైపున వీళ్ళ కాపురం ఇలా సరదాలు సరసాల మధ్య సాగిపోతూ ఒక రోజున ఇంట్లో భార్య కొడుకు లేరు. బయటికి వెళ్తే ఆయన అమ్మ కోడల నీ కాపురం నిలబెట్టే పాటికి నాకొచ్చాయమ్మ తిప్పలు, ఈ వయసులో అదే నేను డ్రామా ఆర్టిస్టుని తీసుకొచ్చి డ్రామా ఆడే, పాపం ఆవిడ 5 లక్షలు ఒప్పుకుందని నేను 10 లక్షలు ఇచ్చి ఆవిడకి పంపించే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఆవిడకి ఇచ్చి పంపిస్తే, ఇది నేను బంగారాలు దోసి పెట్టానని సెకండ్ సెటప్ పెట్టానని
మొత్తానికి అమ్మ కొడుకుని నమ్మించేపాటికి నా తల ప్రాణం తోక్కొచ్చిందే. నీ కాపురం ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టే లోపు నాకు దేవుళ్ళు దిగొచ్చారు. అంతా బాగానే ఉంది కానీ మీ అత్తయ్య నా మోకాళ్ళ నొప్పులు అంటున్నా టాబ్లెట్లు కలిపి మరీ సాగు కొడుతుంది నన్ను. ఈ వయసులో నాకు నువ్వు మల్లెపూలు పెట్టుకోకే ఓపిక ఉండట్లేదన్నా అది ఊరుకోవట్లేదమ్మా నన్నంటే ఆ అమ్మాయి ఫస్ట్ నవ్వి తర్వాత కన్నీళ్లతో ఆయన కాళ్ళు పట్టుకొని దండం పెట్టింది. కన్న తల్లిదండ్రులు కూడా మగాడు మొగుడన్నాక తప్పులు చేస్తారు, భరించమనే చెప్పారు మామగారు. కానీ మీరు మాత్రమే నన్ను మీ సొంత బిడ్డ అనుకుని ఇలా నా బ్రతుకుని మీ అబ్బాయిని మార్చారో, అత్తయ్యని మార్చారో. నాకు కలిగే బాధ ఎలా ఉంటుందో అత్తయ్యకి తెలిసేలా చేసే మీరు మహనీయులు కాబట్టే, మీరు అంత పెద్ద హృదయం ఉన్నవాళ్ళు కాబట్టే మీరు తలుచుకుంటే నిజంగానే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. ఒక డ్రామా ఆర్టిస్టుని తెచ్చే ఎంత నాటకం ఆడారు. నాకు అర్థం కాంది ఒకటే, మీ అబ్బాయి మారాడు, అత్తయ్య మారింది, జరిగింది నాటకం అని మీరెందుకు చెప్పలేదో. కుక్కతోక వంకర లాంటి బుద్ధులమ్మ నీ మొగుడియ్యి నీ అత్తయ్యే. నేను నిజం చెప్పాననుకో, నేనెటు అలాంటి పనులు చెయ్యనులే, నేను చేతగాని వెధవని. ఫస్ట్ నుంచి నాకు మెత్తగా ఉండటం అలవాటు, నాకు పరస్త్రీల వైపు చూడటం అలవాటు లేదనే దాంతోనే రెచ్చిపోయి మీ అత్త నీ మొగుడు అన్ని తప్పులు చేస్తున్నా సరే నువ్వు చేస్తావా, నువ్వు చేస్తే నేను ఊరుకుంటానా, నేను వదులుతాననుకుంటున్నావా అని రెచ్చిపోయి మాట్లాడింది గుర్తుందా? అప్పట్లో నీకు నాతో ఆడేసుకుంటారమ్మా, ఆ ఆస్తి ఏదో అవసరమైతే మీ అత్త నాతో బలవంతంగానైనా నీ మొగుడు కలిసి సంతకాలు పెట్టించుకొని ఓపెన్గానే గదికి ఒక ఇద్దరిని పెడతాడు నీ మొగుడు, ఎంకరేజ్ చేసుద్ది నీ అత్త. కాబట్టే ఇలాంటి కుక్కతోక వంకర బుద్ధి ఉన్న మనుషులకి నిజాలు తెలియనివ్వకూడదు. అందుకే నేను తీసుకొచ్చింది డ్రామా ఆర్టిస్ట్ అనే, ఇదంతా నాటకమనే, ఇదంతా నీ మొగుడిని మార్చటం కోసం, నీ అత్తకు బుద్ధొచ్చేలా చేయటం కోసం నేను చేశానని చెప్పలేదు. భార్యేలే కొడుకేలే అని నమ్మిన రోజున వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారా? ఇప్పుడు వాళ్ళకి నిజాలు చెప్పకూడదమ్మా, చెప్తే కుక్కతోక వంకర బుద్ధి వీళ్ళిద్దరిదే. ఎప్పుడు ఎలా మారుతారో తెలీదు. నేను నీ విషయంలో ఏది లైట్ తీసుకొని ఎవరిని నమ్మలేను. నువ్వు సంతోషంగా ఉంటున్నావుగా అమ్మ వాడితో? ఉంటున్నాను మామయ్య, ఇదివరకు ఇట్లాగా మీ అబ్బాయి ఏమీ పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యట్లేదు. పోనీలేమ్మా, నువ్వు బాగోటమేగా కావలసింది. ఏ ఆడపిల్లైనా 25 ఏళ్ళు అమ్మా నాన్నల దగ్గర పెరిగాక 75 ఏళ్ళు భర్త మీద ఆస్తోనేగా తల్లి వస్తుంది. మా వంశాన్ని నిలబెట్టే దేవతవి నువ్వు, అమ్మవి నువ్వు, మా ఇంటి మహాలక్ష్మివి నువ్వు. నువ్వు కన్నేళ్లతో కాదు తల్లి, పెద్ద మనసుతో వాడిని అర్థం చేసుకొని క్షమించే మా ఇంటి పరువు పోకుండా కాపాడి ఉన్న నీకు చెప్పాలి నేను థ్యాంక్స్, నీకు చెప్పాలి నేను నిజం చెప్పాలంటే ధన్యవాదాలు. అలాంటిది నువ్వు నాకు చెప్పటం ఏంటమ్మా? హ్యాపీగా ఉండండి, అది చాలు నాకు అన్న తర్వాత ఇలా ఆయన ప్రాణం తీస్తూ అనసూయ రోజు కాపురం చేయమని, ట్రిప్పులకి వెళ్దామని, సెకండ్ హనీమూన్లకి వెళ్దామని, ఇప్పుడు యానివర్సరీలు చేసుకుందామని ఆయన దుంప దించుతుంటే ఒకవైపున కొడుకు అమ్మా నువ్వు అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, అమ్మా నువ్వు ఈ సినిమాకి వెళ్ళండి, టికెట్లు బుక్ చేసి అక్కడికి వెళ్ళండి అని ఆయన సాగు కొట్టడం మొదలుపెట్టి కొడుకు కోడలతో హ్యాపీగా ఉంటూ కొంతకాలానికి కోడలు ప్రెగ్నెంట్ అయ్యి ఆ అమ్మాయికి ట్విన్స్ పుట్టారు. అసలే మొగుడికి ఆ ధ్యాస ఎక్కువ, మళ్ళీ పిల్లలంటే గనక లేనిపోయింది అమ్మ మీద ఒట్టేసిన విషయం కూడా మర్చిపోయి దేని గాలి దోలుద్దో అనే దాంతో ఇంకా అమ్మాయి ఆ ట్విన్స్తో ఆపేసుకుంది. అలా మొగుడితో కాపురం చేసుకుంటూ తనూజ హ్యాపీగా తన కాపురం నిలబెట్టుకొని అనసూయ పొగరు అణిచి అనసూయని దారిలో పెట్టి పద్ధతి గల ఇల్లాలుగా, ఒక అత్తగా ఒక అమ్మగా ఎలా ఉండాలో నేర్పించి, ముందు ఒక భార్య లక్షణాలు ఏంటనేది నేర్పించి బుద్ధి చెప్పాడు శ్రీకర్రావు గారు. ఇలా ఈ కథ కంచికి చేరిందే. మనవాళ్ళనే ఇలా పెంచకూడదు, పద్ధతిగా పెంచాలని చిన్నప్పటి నుంచే అనసూయ గాలి సోకకుండా, కొడుకు బుద్ధులు రాకుండా శ్రీకర్రావు గారు పద్ధతిగా పెంచుకొస్తూ కోడల్లాగా పెంచాలని ఆయన ముందే నిర్ణయం తీసేసుకున్నాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథని మనకు అందించిన కథ రచయిత్రే జి యామిని శ్రీనివాస్ గారు. మరో మంచి కథతో తప్పకుండా మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.